శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మనం గత 24 రోజుల నుంచి నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నాం. అందులో మనం నిన్న 24వ భాగంలో 20వ దశకాన్ని చెప్పుకున్నాం. వృషభ యోగీశ్వరుడి యొక్క చరిత్ర. ఈ రోజున 25వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను సాదరంగా. ఇందులో జంబూ మొదలైనటువంటి ద్వీపాలలో భగవంతుడు ధరించినటువంటి అవతారాలు ఏమిటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇది 21వ దశకం. ఓ కృష్ణ, భూమికి మధ్యప్రదేశమైనటువంటి జంబూ ద్వీపము యొక్క నడిమి వర్షమైనటువంటి ఇలావృత్తంలో గౌరీదేవి, ప్రముఖులైనటువంటి స్త్రీజనము నివసించేటటువంటి పుణ్య ప్రదేశంలో పరమేశ్వరుడి చేత మంత్రస్తుతులను అవతరిస్తూ సంకర్షణ స్వరూపుడవై ఉన్నటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తాను అంటున్నాడు. మొట్టమొదటి రూపం సంకర్షణ రూపం. ఎక్కడుంది అది సంకర్షణ రూపము? ఇలావృత్తము అనేటువంటి ఒక ప్రాంతం. ఆ ఇలావృత వర్షానికి, వర్షము అంటే ప్రాంతం అని, ఇక్కడ వాన కాదు. ఆ ఇలావృత వర్షానికి తూర్పు వైపున భద్రాశ్వము అనే ఒక వర్షం ఉంది. అది ఒక ఖండం, ఒక భూభాగం. అది ఆధ్యాత్మ విద్య శ్రవణం చేసిన వాళ్ళు, ఋషులతో నిండి ఉంటుంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉండటానికి అర్హత ఏమిటి? ఆధ్యాత్మ విద్య శ్రవణం చేసి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. అటువంటి ఋషులతో నిండి ఉంటుంది ఆ భద్రాశ్వ వర్షం. కల్పాంతంలో నిగూఢములై ఉన్నటువంటి వేదాలని ఉద్ధరించేటటువంటి నేర్పు కలిగి నీవు హయగ్రీవ రూపంలో అందులో నివసిస్తావు. అటువంటి నిన్ను నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. హయగ్రీవం అంటే గుర్రపు తల ఉండేటటువంటి రూపం. సమస్త విద్యలకి అధిదేవతగా భావిస్తాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటాం కదా మనం. అటువంటి హయగ్రీవుడు ఉండేటటువంటిది భద్రాశ్వ వర్షం. ఆ తరువాత దక్షిణ దిక్కులో హరివర్షము అనేటువంటి ప్రాంతంలో ప్రహ్లాదుడు మొదలైనటువంటి మహాపురుషుల చేత సేవించబడుతూ మహోన్నతమైనటువంటి తెల్లటి ప్రశాంత విగ్రహాన్ని కలిగి ఉండి పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహం చేస్తూ ఉండేటటువంటి నరసింహమూర్తిగా ఉన్నటువంటి నిన్ను ధ్యానిస్తాను అంటున్నాడు. అంటే ప్రహ్లాదుడు కోసం అవతరించిన అవతారం నారసింహ అవతారం. అందుకని ప్రహ్లాదాది మహాపురుషుల చేత సేవించబడుతూ ఉంటాడు. అది ఎక్కడుంది? హరివర్షం అనే ప్రాంతంలో. ఆ తరువాత పడమర వైపు కేతుమాలము అనేటువంటి ఒక చక్కటి వర్షం ఉన్నది. లీలా విలాస లలిత మందహాస మధురాకృతితోటి లక్ష్మీదేవితో కలిసి బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనంద సనాతన సుజాతులతోటి సేవించబడుతూ ఆ లక్ష్మీదేవి యొక్క ప్రీతి కోసం మన్మథ స్వరూపుడవై
అందులో వర్తించేటటువంటి నిన్ను సేవించుకుంటున్నాను అంటున్నాడు ఈ పద్యంలో. కేతుమాలంలో స్వామి మన్మథ స్వరూపంతో ఉంటాడు, అంత అందగాడుగా ఉంటాడు. ఆమె ఆ లక్ష్మీదేవి మధురమైనటువంటి ఆకారంతో మందహాసాలను చిందిస్తూ ఉంటుంది. అది కూడా చిరు మందహాసాలు. అక్కడ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాదులతో సేవింపబడుతూ ఉంటుంది ఆ తల్లి. అలా సేవింపబడుతూ ఉండే ఆ లక్ష్మీమాత ఆమె ప్రీతి కోసం నువ్వు మన్మథ స్వరూపుడుగా అక్కడ ఉంటావు. అది ఆమెను సేవిస్తూ మునులుంటే ఆమెను సంతోష పెట్టడం కోసం నువ్వు మన్మథాకారం ధరించి అక్కడ ఉంటావు అంటున్నావు. ఆ తర్వాత ఉత్తర దిక్కున రమ్యమైనటువంటి రమ్యక వర్షము అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వర్షాధిపతి అయినటువంటి వైవస్వత మనువు చేత పూజింపబడుతూ భక్త వత్సలుడువై ఏమాత్రం మాత్సర్యము లేనటువంటి మహానుభావుల యొక్క హృదయాలలో మత్స్య రూపంలో వసించేటటువంటి నిన్ను భజిస్తాను అంటున్నాడు. మత్స్య రూపం, మత్స్యనారాయణుడు, మాత్సర్యం లేని మహానుభావుల హృదయాల్లో ఉంటాడు. చూసారా? అంటే భగవంతుడు మన హృదయంలో ఉండాలి అంటే అరిషడ్వర్గాలు లాంటి గుణాలు మనలో నుంచి పోగొట్టుకోవాలి. ఉత్తర దిక్కున ఉంటుంది పరమ రమణీయంగా ఉండేటటువంటి ఈ రమ్యక వర్షం. ఇక్కడ స్వామి మత్స్యావతార రూపుడుగా ఉంటాడు. ఆ తరువాత ఉత్తర దిక్కునే హిరణ్మయ వర్షము అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ మందరాచలం ఉంటుంది, మందర పర్వతం. ఆ మందర పర్వతాన్ని ఎత్తినటువంటి కూర్మ రూపంలో ఉంటాం. సముద్ర మథనం పాల సముద్రాన్ని మధించే సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు దేవదానవులు. అప్పుడు అది బుడుంగును మునిగిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఒక పెద్ద కమఠ రూపాన్ని ధరించి, తాబేలు రూపం ధరించి ఆ పర్వతం కిందకెళ్ళి పైకి లేపాడు. కాబట్టి ఇక్కడ కూర్మావతారంలో నువ్వు ఉంటావు, హిరణ్మయ వర్షంలో. అలాగే పితృగణ నాయకుడైనటువంటి ఆర్యముడి చేత సేవించబడుతూ ఉండేటటువంటి విశుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం కలిగినటువంటి నిన్ను నేను భక్తితో సేవించుకుంటాను అంటున్నాడు. ఆ తరువాత ఉత్తర కురుభూముల్లో, కురుక్షేత్రానికి ఉత్తరం వైపు ఉంటాయి, వీటిని ఉత్తర కురుభూములు అంటారు. పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. అక్కడ భూదేవితో కలిసి మహామంత్రముల చేత స్తోత్రం చేయబడి జ్ఞానులందరూ సేవించాలి అని సిద్ధంగా ఉండేటటువంటి నీ యొక్క వెనక భాగాన్ని గీరుకుంటూ యజ్ఞ వరాహమూర్తిగా ఉండేటటువంటి నీవు మమ్మల్ని పరిపాలించు అంటున్నాడు. అక్కడ యజ్ఞ వరాహమూర్తిగా ఉంటాడు స్వామి. అచ్చపు బత్తి నిన్ను హనుమన్న భజింపగా జనకమ్మతో ముచ్చట గుల్పుచు పరమ శోభన మోహన రామమూర్తివై వచ్చి వసింతు కింపురుష వర్షమునందు అటు దక్షిణమున గ్రచరమమ్ము నెలుకొనరా గురువాయు పురాధినాయక. ఓ గురువాయూరు పురంలో వేంచేసి మమ్మల్ని అందరినీ రక్షించేటటువంటి ఓ కృష్ణ, దక్షిణ దిక్కుల్లో అవతల వైపు ఉన్నటువంటి ఇలా వృత్తాన్ని, దక్షిణ దిక్కులో చివర ఉన్నది అవతల వైపు ఇలా వృత్తం అనే ప్రదేశం, అందులో పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి చేత సేవించబడుతూ సీతాదేవితో అభిరామమూర్తివై రామస్వరూపంలో ఉన్నటువంటి విష్ణుడు మమ్మల్ని రక్షించవా స్వామి అని అడుగుతున్నాడు. పాయక నారదుం కలిసి
భరతఖండ మునీంద్రకోటి వాలాయము సాంఖ్యయోగ పరిలక్షిత సన్నుతి నీ ఉపాసనల్ సేయగ సాధురక్షణము సేయుదువు వాలయమందు నిల్చి సేయుదువు ఆలయమందు నిల్చి నారాయణ దేవ శ్రీ నరసఖ పరిపాలన చేయరానను. ఓ కృష్ణ, నీ భక్తుడైనటువంటి నారదుడితో కలిసి భరతఖండంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల చేత సాంఖ్యయోగ స్థుతుల ద్వారా ఉపాసింపబడుచు సాధుజన రక్షణం చేస్తూ ఇక్కడ కల్పాంతం వరకు వేంచేసి ఉండేటటువంటి నరసకుడవైనటువంటి నారాయణుడవు మమ్మల్ని కాపాడు తండ్రి అంటున్నాడు. ఆ తరువాత లక్షద్వీపంలో సూర్య భగవానుడిలాగా, శాల్మల ద్వీపంలో చంద్రుడిలాగా, కుశద్వీపంలో అగ్నిదేవుడిలాగా, క్రౌంచ ద్వీపంలో జలముగా, శాఖద్వీపంలో వాయుదేవుడుగా, పుష్కర ద్వీపంలో బ్రహ్మస్వరూపుడుగా ఆయా ద్వీపాలలో ఉన్నటువంటి ప్రజలు నిన్ను నిరంతరము భక్తితోటి సేవించుకుంటారు స్వామి. తోకన్ మున్కొని నీ శరీరమున అస్తోకాఖిల స్థానమందు కల్పింత్రు ధ్రువాదులు గ్రహములాయా చుక్కలం సింసుమారాకారాన ఉపాస్యమయ్యదవు సంధ్యావేళలందు ఎల్లలోకైక క్షేమ పరుల్ మహామహులకు ఈశా నన్ను పాలింపుమా. ప్రతి పద్యంలో కూడా నన్ను రక్షించు అని అడుగుతున్నాడు పట్టతిరి. అశ్విని, భరణి మొదలైనటువంటి 27 నక్షత్రాల చేత, సూర్యుడు మొదలైనటువంటి గ్రహాల చేత, ధ్రువుడు మొదలైనటువంటి జ్యోతిర్మండలముల చేత, తోక మొదలుగా ఉన్నటువంటి అవయవాలలో నిరూపింపబడినటువంటి సింసుమార చక్ర స్వరూపుడవై ఉండి మహానుభావులందరికీ సంధ్యావందన సమయంలో ఉపాస్య దేవతవై ఉన్నటువంటి నీవు మాకు నరకలోకంలో పడకుండా మమ్మల్ని కాపాడవా తండ్రి అని అడుగుతున్నాడు. భావింతు గురుగేహనాథుని నిను పాతాళ మూలము అందు ఆవసించు విలోల కుండల సహస్రాలోల శీర్షు వినీలా వేల్లద్వసను హలాయుధుని నానానేక నాగాంగన సేవావల్లభు దుర్లభు గుణ విభు శేషాహిర్వడ్వల్లభు శేషాహి విరాడ్వల్లభున్ అంటున్నాడు. పాతాళ లోకంలో మెల్లగా ఊగేటటువంటి మణిమండల మణిగణ విరాజమానమైనటువంటి 1000 తలలతోటి నీలపు రంగు వస్త్రాన్ని ధరించి నాగలి చేతబూని ఆ నాగ అంగనలతోటి కూడి ఉన్నటువంటి ఓ శేషఫణి, ఆ శేషఫణి స్వరూపుడమైనటువంటి నిన్ను నేను భజిస్తాను అంటున్నాడు. ఆదిశేషుడికి విష్ణుమూర్తికి అభేదం చెప్తున్నాడు ఇక్కడ. ఓ గురుమందిర ప్రభు, నా శరీరానికి సంక్రమించినటువంటి వ్యాధులని పూర్తిగా నిర్మూలించు స్వామి అని ఈ దశకంలో ఒక 12 పద్యాలు మనకి చెప్పారు భట్టతిరి. రేపటి రోజు అజామిళోపాఖ్యానాన్ని అనుసంధానం చేసుకుందాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేటటువంటి ప్రవచనాలు వినిపిస్తూ ఉండండి, వింటూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి
ఈ వీడియోని కనీసం 10 మందికి పంచండి. మరింత మందికి చేరేదానికి హైప్ అనేటువంటి బటన్ కూడా నొక్కండి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.